కార్మికుల హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తానన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. వైసీపీ పాలనలో కార్మికులకు చెందాల్సిన 3,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయన్నారు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్టించుకోలేదని 13 పథకాలను రద్దు చేయడం వల్ల కార్మికులకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మంత్రి సుభాష్. ఆయన ఈ రోజు ఉదయం కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సంతకాలు చేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ బాల కార్మికులు పని చేసినా సరే తగు చర్యలు తీసుకుంటాం. మరీ ముఖ్యంగా ఈఎస్ఐ హాస్పిటల్స్ ప్రముఖంగా 4 హాస్పిటల్స్ ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ. అలాగే వివిధ హాస్పిటల్స్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. తద్వారా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్ పరంగా ఏ విధమైన న్యాయం చేయలేకపోయింది. అదేవిధంగా సుమారు 238 మంది అపాయింట్ చేసుకుని ఇంకా అవకాశం ఉన్న కేంద్రం నుంచి నిధులు వస్తాయి అని తెలిసినప్పటికీ ఎంప్లాయ్మెంట్ అనేది జరగలేదు. ఏదేమన్నప్పటికీ చంద్రన్న పాలనలో ప్రతి కార్మికుడు సుఖ సంతోషాలతో వాళ్ళ హక్కుల్ని కాపాడుతూ మేమందరం ముందుకు సాగుతాం. అలాగే చంద్రన్న పాలనలో కార్మికులందరూ సుఖ